అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈనాడులో ప్రధానంగా బ్యానర్లో వచ్చిన ముఖ్యమైన విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే గత వారం రోజుల క్రిందటి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏదైతే రేషన్ బియ్యం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందో ఇష్యూ దాని నుంచి డైవర్ట్ అయిపోయి ఎంత శాతంలో ఇక్కడి నుంచి అవినీతి పరంగా బయటికి సౌత్ ఆఫ్రికాకి బయట దేశాలకి ఇక్కడ ఒక 25 రూపాయలకి అన్ని ఖర్చులు వాడిని 25 రూపాయలు కొనడం, బయట దేశాల్లో 70 రూపాయలకు అమ్మడం, ఇలా జరుగుతూ ఉంది. ఒక మాఫియాగా ఒక 40 కంపెనీలు ఏర్పాటై పవన్ కళ్యాణ్ గారు ఆకస్మిక తనిఖీతో వాటన్నిటికీ ప్రస్తుతానికి చెక్కుబడినట్టే ఉన్నది. అయితే ఈ విషయం కాస్త డైవర్షన్ తీసుకొని మొన్న మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఆ విషయం ఎక్కడి వరకు వచ్చింది? కాకినాడ పోర్ట్ ని పూర్వం జేఎంఆర్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయాన విజయసాయిరెడ్డి అల్లుడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశారు? 2500 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్స్ ని జిఎంఆర్ నుంచి కేవలం కారు చొక్కగా 494 కోట్లు కొన్నారు. 2500 కోట్లు విలువ చేసే షేర్ ని 490 కోట్లు చేంజ్ కొన్నారు. అదే విధంగా 1100 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్స్ ని కేవలం 12 కోట్లకు కొన్నారు. అదే గన ఆ తక్కువ రేట్లకు గన అమ్మకపోతే వీళ్ళు ఏం చేస్తారు? మీ పైన కేసులు పెడతాము. సాక్షాత్తు సరైనోడు సినిమాలో ఒక ఆయన వైరుణ్ ధనుష్ అనేవాడు బయటికి వెళ్ళి ఒక రైతు పీక పైన కత్తి పెట్టి నాకు ఈ పొలం వేసావా చంపేసేదా అంటారు. అతనికి నేనైతే ఇవ్వను, దానిపైన మమకారం పెంచుకున్నాను అని చెప్తే వాడు గొంతు కోసేస్తారు. వీళ్ళకి ఇంకా ఫ్యామిలీ ఉంది, తప్పదు. వీళ్ళైతే అతి చీప్ రేట్ కి దారాదత్తం చేశారు. దాదాపు 42% పైన ఆ షేర్స్ అయితే ఈ యొక్క అరవిందో కంపెనీకి అయితే ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. సరికొత్తగా ఈ విషయాన్ని డెప్త్ చూస్తే పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఈ దాడిశెట్టి రాజా బాగా వివాదాస్పదుడు ఈ వ్యక్తి, అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అసలు ఆ విషయం ఏందనేది ఒకసారి కూలంకషంగా ఒకసారి పరిశీలిద్దాం. కుడి చేత ఇచ్చి ఎడమ చేత నొక్కి అంట. కాకినాడ సెజ్ లో ఆగని జే గ్యాంగ్ దోపిడీ. జే గ్యాంగ్ గడ్డం గ్యాంగ్ లాగా జే గ్యాంగ్ అంటే మీకు తెలుసు. ఆ మద్యం ఒక గత 5 సంవత్సరాలుగా మద్యం కూడా ఆ జే గ్యాంగ్ చేతల్లోనే ఉండేది. సాక్షాత్తు సీఎం స్థాయి వరకు ఆ యొక్క ముడుపులు అందేవి జే గ్యాంగ్. కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం, తిరిగిచ్చిన భూములపై వైకాపా నేతలు బినామీల కన్ను, గంటల్లోనే మారు రిజిస్ట్రేషన్ చేసుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ఏదైతే ప్రభుత్వం నుంచి భూములు కొనడం ఎవరు? పేదల పేర్లతో, రైతుల పేర్లతో, వాళ్ళ దగ్గర నుంచి ఇమ్మీడియట్ గా అతి తక్కువ రేటుకి ఈ కన్నబాబు కమిటీ ఏదైతే ఉన్నది కదా, అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఆ పేదల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం మనం చూస్తూ ఉంటాం. ఏది? అసైన్డ్ భూములని, అదేవిధంగా డీకేటీ భూములని ప్రభుత్వం ఒక 99 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చి అయ్యా బతకండి అని చెప్పి పేదలకు, అప్పుడు వినోబా కమిటీ నుంచి మొదలు ఇలా ప్రభుత్వానికి వాళ్ళకున్న భూమిని పేదలకైతే పంచడం జరుగుతుంటుంది. 3 ఎకరాల, అంతకుముందు అయితే 5 ఎకరాలు, అంతకుముందు అయితే 10 ఎకరాలు చేంజ్, ఇట్లా పేదలకైతే ఆ కాలంలో దారాదత్తం చేసేవాళ్ళు. అటువంటి గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా మీకు 5 లక్షలు ఇస్తామని చెప్పి ఆ పేదల నుంచి లాక్కోవడం జరుగుతుంది. ఈ లాజిక్ లో భాగంగా వైకాపా పెద్దలైతే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన భారీ స్థాయిలో భూములు అయితే ధ్వంసం, అంటే వాళ్ళ కబన హస్తాలకి తీసుకోవడం జరిగింది, పేదల నుంచి లాక్కోవడం జరిగింది. కాకినాడ సెజ్ అభివృద్ధి పేరుతో జే గ్యాంగ్ చేస్తున్న దౌర్జన్యాలు, దోపిడీలు 2 దశాబ్దాలైనా కొనసాగుతూనే ఉన్నాయి. 2005లో కాకినాడ సెజ్ ఏర్పాటు సమయంలో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టి అదంతా ఓఎన్జీసీ ప్రాజెక్టుల కోసమని చెప్పింది. బాగానే ఉండదు. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు భూములు అయితే బలవంతంగా లాక్కొని అవి ఓఎన్జీసీ కంపెనీ కోసం అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ ఓఎన్జీసీ కంపెనీ అనే పేరు అయితే చెప్పారు. సెజ్ పేరిట ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని 13 గ్రామాల్లో 8120 ఎకరాల భూసేకరణ వైఎస్ సర్కారు నోటీసులు ఇచ్చింది. వ్యతిరేకించిన రైతులపై తీవ్ర అణిచివేతకు పాల్పడింది. భూసేకరణ ఒక దశకు వచ్చాక ఓఎన్జీసీని వెళ్లగొట్టి సెజ్ను తమకు కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చుకుంది. ఇందాక మనం ఏదైతే చెప్పినట్లు ముందు పేదల నుంచి సులభంగా ఒకరు లాక్కుంటారు, లేదా ముందు పేదల పేరు మీద చూపిస్తారు. ఆ పేదల నుంచి మెయిన్ ఏదైతే ఒక మోటివ్ ఉంటుందో ఆ మోటివ్ గల వ్యక్తులైతే ఆ భూములు వాళ్ళ కబనస్థాలకు లాక్కోవడం జరిగింది. ఇదే కోవలో 13 గ్రామాల్లో 8120 ఎకరాలకు సంబంధించిన భూమిని ఓఎన్జీసీ, ఇట్స్ ఎ నేషనల్ కంపెనీ, ఆ కంపెనీకి ఆ భూములు అని చెప్పి తీసుకున్నారంట. అప్పుడు తర్వాత దాన్ని కాస్త బదిలీ చేసుకున్నారు, వాళ్ళని టార్చర్ పెట్టి హింసించి ఓఎన్జీసీ వారిని. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ అరాచకాలలో మరో 4 ఆకులు ఎక్కువే చదివింది. తమ అధికారాన్ని, వనరులను వాడి ప్రభుత్వ పెద్దలు దాదాపుగా సెజ్ మొత్తం తమ అస్మదీయ అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవరైతే మనం విజయసాయిరెడ్డి గారి స్వయాన అల్లుడు అని చెప్పుకుంటున్నామో వాళ్ళ అల్లుడు స్వయాన సోదరుడు
అతనిదే కంపెనీ అరవిందో రియాలిటీ అనేది. ప్రతిదీ ఏ యొక్క అవినీతి తువ్వి చూసినా కూడా అరవిందో రియాలిటీ పేరు అనేది దాదాపు బయటకు వస్తుంది. విజయసాయి రెడ్డి ఏటు అనే పేరు ఊరికి అనట్లానైనా అన్నిట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అంటున్నారు. అరవిందో రియాలిటీ అనేది ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయినది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పరం అయ్యేలా చూశారు. ఇది వైకాపా అగ్రనేత విజయసాయి రెడ్డి అల్లుడు కుటుంబ సంస్థ. అన్ని పెద్దవాళ్ళకైనా మా సంగతి ఏమిటని కాకినాడ ప్రాంత వైకాపా పెద్దలు అనుకున్నట్లున్నారో ఏమో వారు సెజ్జు భూములపై పడ్డారు. రైతుల నుంచి సెజ్జుకు గతంలో బలవంతంగా మారిన భూములు కొన్నిటిని జగన్ హయాంలో ఇచ్చిన ఒక జీవోను తమ అధికారాన్ని బలాన్ని వాడి నొక్కేశారు. పిఠాపురం తుని ప్రాంతాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో భాగంగా బినామీ పేర్లతో సేకరించారు. పనిలో పనిగా కొందరు చిన్న నాయకులు తమ శక్తి మేరకు భూములు కొట్టేశారు. జగన్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా స్వయంగానే కాకుండా తన మామ పేరు మీద కూడా కొన్ని భూములు లాగేశారు. ఈ దాడిశెట్టి రాజా వివాదాస్పదుడు. గతంలో అనేక కేసుల్లో జైలుకు పోవాల్సింది ఉండగా ఆ వైఎస్ అవినాష్ రెడ్డిని మనకందరికీ గుర్తుండే ఉంటుంది. వాళ్ళ అమ్మకు బాగలేదు అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయించి అక్కడ ఉన్నాడు అవినాష్ రెడ్డి. అదంతా పెద్ద డ్రామా. ఆ అరెస్ట్ కాకుండా వాళ్ళ అమ్మ ఆరోగ్యాన్ని కూడా వాడుకున్న వ్యక్తిత్వం వాళ్ళది. అదే విధంగా ఈయన చేసిన అనేక నేరాల్లో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎప్పుడు అరెస్ట్ ఏ రోజు అవుతుందో అరెస్ట్ అయితే అవడం ఖాయంగా కనిపిస్తుంది ఇతను. ఇందుకు సంబంధించిన పత్రాలను ఈనాడు ఈటీవీ సంపాదించాయి. 2005లో భూసేకరణ నోటీసులు అందుకున్న రైతుల్లో 2180 ఎకరాల యజమానులు ప్రభుత్వానికి లొంగకుండా సుదీర్ఘంగా పోరాడుతూనే ఉన్నారు. 2005 నుంచి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సమయం నుంచి దాదాపు ఎంతమంది ఒకరా ఇద్దరు కాదునైనా 2180 ఎకరాల యజమానులు ప్రభుత్వానికి లొంగకుండా సుదీర్ఘంగా పోరాడుతున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రైతుల్లో కూడిన ఒక కమిటీ వేసి రైతుల ముఖాల్లో నవ్వులు చిందేలా చేస్తానన్నారు. పిఠాపురానికి వచ్చి ఈయన అయితే కళ్ళబొల్లి మాటలు చెప్పడం అంటూ జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కమిటీల్లో రైతులకు మొండి చెయ్యి ఇదంతా పెద్ద పెద్ద బ్యానర్లో వేస్తున్నారు. అయితే ఇది సెజ్జు చరిత్ర. కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్ను అందులోనే ఆయిల్ రిఫైనరీని స్థాపించేందుకు ఓఎన్జీసీ 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఏదైతే మనం రాజశేఖర రెడ్డి ఓఎన్జీసీకి భూములు ఇప్పించారని చెప్పారో వాళ్ళు ఆ ప్రభుత్వం నుంచి ఈ సెజ్జు భూముల కోసం 2005లో అయితే ఒప్పందం చేసుకోవడం జరిగిందంట. రైతుల నుంచి భూములు లాక్కున్నాక వైఎస్ ప్రభుత్వం ఓఎన్జీసీని వెల్లగొట్టేసింది. సూపర్. సెజ్జును తమకు కావాల్సిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చుకుంది. తాను ఏపీఐఐసిసి ద్వారా తీసుకోవాల్సిన వాటాను వదిలేసుకుంది. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ సెజ్ మొత్తం జగన్ అస్మదీయ సంస్థ అయినటువంటి అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరమైంది. మనం ఏదైతే ఈ ఓఎన్జీకి సంబంధించిన భూములు చెప్పుకున్నామో 2019లో ఆయన సీఎం అయినాక 2020-2021 సమయంలో అక్షరాల మనం చెప్పినట్లు అరవిందో రియాలిటీ అనే కంపెనీకి ఈ భూములు మొత్తం దారాదత్తం చేయడం జరిగింది. అప్పుడు జగన్ ప్రభుత్వం ఎక్కడ ఏ చరిత్ర పుట్ట తీసి చూసినా కూడా గత 5 ఏళ్లలో అదొక అవినీతి కాదు, అదొక అవినీతి మాఫియాగా రూపాంతరం చెందింది. ప్రతి దాంట్లోనూ అవినీతి 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 ఇదే జరుగుతూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు భూములకు సంబంధించి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పట్టాదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా కొన్ని విషయాలు అయితే మీడియాతో పంచుకోవడం జరిగింది. ఆ విషయాలు అయితే ఒకసారి చూద్దాం. భూ మాఫియా బాధితులకు న్యాయం చేస్తాం. మాఫియా లాక్కున్న ఆస్తుల్ని సీజ్ చేసే చట్టం ఉందేమో చూస్తాం. బెదిరించి ఆస్తులు రాయించుకోవడం వాటాలు తీసుకోవడం దేశ చరిత్రలోనే లేదు. ఇందులో మేంగడ సినిమాల్లోనే ఉన్నాయనుకోండి సరైనోడు సినిమాలు అట్ట. ఆ టైంకి అది 2019 నుంచి 2024 వరకు అదొక ఒక మాఫియా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ పేదల పక్షాన అయినా వచ్చి అయ్యా మీరు ఈ హామీలు ఇచ్చారు ఇంకా నెరవేర్చలేదని చెప్పినా కూడా ప్రజలైతే అవి మైండ్లోకి తీసుకునే ఉద్దేశంలో లేరు. అసలు ఆ మైండ్ వర్క్ కూడా వెళ్ళవు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే అన్ని డ్రామాలే. వాళ్ళ విశ్వసనీయత ఎప్పుడూ కోల్పోయినారు. విశ్వసనీయత అనే మాటకి వాళ్ళకి పూర్తి పోల్స్ అనేది డిఫరెంట్. నార్త్ పోల్ సౌత్ పోల్ అంటారు కదా. ఆల్రెడీ అంటే ప్రతి దాంట్లో అవినీతి మనకలే. జగన్ జమానాలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్ని అధ్యయనం చేస్తున్నాం విలేకరులతో సీఎం చంద్రబాబు. అది ఆయనైతే భరోసా ఇవ్వడం జరిగింది. పేద ప్రజలు అయితే కోల్పోయినారో వాళ్ళకి అవి సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకి అందే విధంగా నేనైతే చేస్తాను అని చెప్పి ఆయన దానికి సంబంధించి పరిశీలిస్తానని సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.